అక్కడ రాజకీయ అస్థిరత ఏర్పడిపోయింది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ కానీ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్మీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి, రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా పాకిస్తాన్ దుస్థితి, కొన్ని పదాలు మనం వాడకూడదు తెలుగులో, అంత ఘోరంగా ఉన్న వాతావరణం. అయితే ఇప్పుడు నేను మీకు అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే 1971 పునరావృతం కాబోతుందా? మీ అంచనా ఏంటి సార్? యాక్చువల్ గా మనం చేయవలసిన డ్యామేజ్ అంతా నిన్న నైటే చేసామండి. బహుశా మన మీద ఇప్పుడు అంతర్జాతీయ ఒత్తిళ్లు అనేటువంటివి పనిచేయొచ్చు. కారణం ఏంటి అంటే మనం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది ఉగ్రవాదం మీద, అవును, పాకిస్తాన్ మీద కాదు. అయితే పాకిస్తాన్ చేసినటువంటి ఒకే ఒక్క పొరపాటు ఏంటి అంటే అక్కడ జమ్మూ మీద, శ్రీనగర్, పఠాన్కోట్ మీద దాడులు చేయడానికి ప్రయత్నించడం. దాన్ని చాలా సమర్థవంతంగా మనం తిప్పికొట్టామండి. దానికి సమాధానం చెప్పేశాం. అయితే రాత్రి నుంచి కూడా మన మీద కొన్ని ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి, కొన్ని అంతర్జాతీయ ఒత్తిళ్లు. కారణం ఏంటి అంటే మనం ప్రారంభించింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా. బహుశా ఈ రోజు ఆ నెగోషియేషన్స్ అన్ని కూడా కొనసాగొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మనం మన 10 టీవీ డిస్కషన్ లో ఏదైతే చేసామో పాకిస్తాన్ లో అంతర్యుద్ధం గురించి, రాజకీయ అస్థిరత గురించి, అలాగే అసీం మునీర్ యొక్క స్వభావం గురించి, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా నిజమైనవి. ఇంకా మనకి వినిపిస్తున్నటువంటి న్యూస్ ఏంటి అంటే అసీం మునీర్ ను కూడా పక్కన పెట్టి ఆర్మీ వాళ్ళే తీసుకొచ్చి దీనికి అంతటికీ కారణం అసీం మునీరే, ముందు ఇతను పక్కకు తప్పించండి అనేటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపిస్తుంది. అతను హౌస్ అరెస్ట్ అయ్యాడని చెప్పేసి తెలుస్తుందండి. నిన్న మనం ఒకటి ప్రూవ్ చేసాం. మీరు మా నగరాన్ని టచ్ చేశారు, ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ ని టచ్ చేశారు. ప్రధాని భవంతి ఏదైతే వాళ్ళ యొక్క మీటింగ్ జరుగుతుందో, కేబినెట్ మీటింగ్ జరుగుతుందో, ఆ సమయంలో జస్ట్ కొద్ది దూరంలో బాంబులు పడ్డాయండి. అయితే అందరూ ఏమనుకున్నారు అంటే మిస్ అయింది అనుకున్నారు. మిస్ అవ్వలేదు, మిస్ చేసామండి. చంపడం ఇష్టం లేక మిస్ చేసాం. కాబట్టి అది మన కెపాసిటీ అండి, అది మన కెపాసిటీ. వాళ్ళకి ఆ విషయం అర్థమైంది. అలాగే ఒత్తిడి కూడా ప్రారంభమైంది. ఓ పక్కన బెలూచిస్తాన్ ప్రాబ్లం, మరో పక్కనేమో ఇటు ఇమ్రాన్ ఖాన్ గారు ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా యుద్ధం రాలేదు. గతంలో కూడా బాలాకోట్ దాడులు జరిగినప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రధానంగా ఉన్నప్పుడు ఆయన ఏంటి అంటే మన యొక్క శక్తి సామర్థ్యాలను ఆయన గుర్తించాడు. అలాగే మొన్న కూడా జరిగినప్పుడు భారత్ తో యుద్ధం వద్దు అని ఆయన చెప్పాడు. అది ప్రజలు గుర్తించారు. ప్రజలు గుర్తించి వాళ్ళకి రాజకీయ స్థిరత ఏర్పడమే కాకుండా ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ ఉంటే గనక బహుశా యుద్ధం తప్పుతుందేమో అని ప్రజలు ఆశించి ఆయన వెనక్కి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారండి. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు గాని ఆర్మీ చూడండి, ఆర్మీ అసీం మునీర్ మీద దాడి చేసింది. దాడి చేయడం అంటే అతన్ని దించేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు కారణం ఏంటి అంటే దీనికి అంతటికీ కారణం మతోన్మాదంతో రగిలిపోతున్నటువంటి అసీం మునీర్ అని చెప్పేసి అర్థమైంది. ఈ దాడి వెనకాల ఉన్నది, పహల్గాం దాడి వెనకాల ఉన్నది అసీం మునీర్ అనేటువంటి విషయం అర్థమయ్యి వాళ్లే అతన్ని తప్పిస్తున్నారు. అయితే ప్రధాని కూడా గైర్ హాజరు, అంటే బక్కర్లోకి వెళ్ళిపోయాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఆయన కూడా ప్రధాని కూడా కనిపించడం లేదు. ఒక దేశ ప్రధానే కనిపించడం మానేసాయండి. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం చేసామంటే అక్కడ కాశ్మీర్ నుంచి మళ్ళీ మన డ్యాముల్లోంచి వాటర్ వదిలేసాం. మళ్ళీ ఓ పక్క నుంచి అదొక సమస్య. సో పాకిస్తాన్ కి అన్నిటికంటే గట్టి దెబ్బ ఏంటి అంటే ఆర్థిక రాజధాని అయినటువంటి కరాచీ పోర్టు ద్వారా వెళ్ళవలసినటువంటి ఆయిల్స్ గాని, ఈ డిఫెన్స్ కి వెళ్ళవలసినటువంటి డీజిల్, పెట్రోల్, లేకపోతే వాళ్ళ యొక్క ఆహార నిల్వలు ఇవన్నీ కూడా వెళ్ళవలసింది కరాచీ పోర్ట్ నుంచి. మన ఐఎన్ఎస్ విక్రాంత్ ని అరేబియా మహాసముద్రంలోకి మనం మూవ్ చేసినప్పుడే పాకిస్తాన్ గుర్తించాల్సింది. అది ఎంత డ్యామేజ్ చేయగలిగినట్టుంది, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఎంత వీక్ గా ఉన్నదో మనకు అర్థమవుతుందండి. కారణం ఏంటి అంటే మనం ఎక్కడెక్కడ దాడి చేయగలం అనేటువంటి విషయం ముందుగానే అది యాంటిసిపేట్ చేయగలగాలి. కానీ అది చేయలేకపోయింది. చేయగలిగిన వాళ్ళ యొక్క ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ ఏదైతే ఉందో ఆ ఎయిర్ డిఫెన్స్ అనేటువంటిది ఎంత వీక్ గా ఉన్నదో మనకు అర్థమైంది. అదే విధంగా వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ ని కొట్టామండి. వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ ని కొట్టడమే కాకుండా మనం ఏం చేసామంటే ఆ పైలట్లని సజీవంగా మనం పట్టుకున్నాం. వాళ్ళు ఒక వింగ్ కమాండర్ అభినందన్ ఒకసారి గతంలో పట్టుకుంటే మనం అంతకు మించినటువంటి మనం కూడా చేయగలిగాం. ఈసారి ఏం చేయాలంటే మన పాకిస్తాన్ లో ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా, ఈవెన్ అక్కడ నేవల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వెనక్కి తెచ్చేసుకోవాలి మనం. సో ఈ ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు యుద్ధ ఖైదీలుగా పరిగణించబడతారు. నిన్న చేసినటువంటి యాక్షన్ ఏదైతే ఉందో అది సాధారణమైనటువంటి యాక్షన్ కాదు. ఈవెన్ మీరు కూడా అన్నారు సార్ రేపే యుద్ధం రావచ్చు,
యుద్ధం ప్రారంభమవుతుంది అని చెప్పేసి మన అనాలిసిస్ లో మాట్లాడుకోవడం కూడా జరిగింది. అవును సార్. ఎగ్జాక్ట్ గా అలాగే జరిగిందండి. ఫస్ట్ మనం లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ ఎదుర్కోవడానికి ప్రయత్నించాం. బార్డర్ లో కాల్పులు తీవ్రంగా జరిపారు. దానికి ప్రతీకగా మనం దాడులు ప్రారంభించబోయే లోపల వీళ్ళు కూడా మన దేశంలో ఉన్న 15 లొకేషన్స్ మీద టార్గెట్ చేస్తే మన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అంటే దాన్ని ముందుగానే కనిపెట్టి ఆ డ్రోన్స్ అటాక్ ఏదైతే ఉందో ఆ డ్రోన్స్ ని మనం గాల్లోనే పేల్చేయగలిగాం. అలాగే వాళ్ళ యొక్క మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ మిసైల్స్ ని మనం ముందుగానే పేల్చేయగలిగామండి. అలాగే మనం S-400 గురించి కూడా గత డిస్కషన్స్ లో మనం మాట్లాడుకున్నాం. చాలా శక్తివంతంగా S-400 ఏదైతే ఉందో అది చాలా సమర్థవంతంగా తిప్పికొట్టిందండి. అయితే ఇప్పటికీ కూడా మనకి థ్రెట్ లేకపోలేదు. ఎందుకంటే ఏది కూడా అఫీషియల్ గా మనకి లేదు. కానీ కొంతవరకు నాకు అనిపించినంత వరకు రాత్రి మనం దాడి చేసి ఆపేయడానికి గల కారణం ఏంటి అంటే కొంతవరకు మన మీద అంతర్జాతీయ ఒత్తిళ్లు అనేటువంటి పనిచేశాయి. కారణం ఏంటి అంటే మనం ఉగ్రవాదం మీద ప్రారంభించినటువంటి దాడి పాకిస్తాన్ మీదకి వెళ్ళకూడదు, పౌర ఆవాసాల మీదకి వెళ్ళకూడదు అనేటువంటిది. ఇందులో అమెరికా మాత్రమే కాకుండా సౌదీ అరేబియా కూడా పాత్ర. శ్రీనివాస్ గారు, అంతర్జాతీయంగా మనకి ఒత్తిడి ఉండొచ్చు, కానీ పాక్ చేస్తుంది ఏంటి? అసలు పాక్ అటు LOC బార్డర్లోని అమాయకుల్ని చంపుతోంది, అసలు ప్రొవోకింగ్ చేస్తుంది పాకిస్తాన్ కదా. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగాల్సింది పాకిస్తాన్ పై కదా. చాలా క్లియర్ గా ఇప్పుడు చెప్పగలగాలి. అండ్ పాకిస్తాన్ LOC లో ఫైరింగ్ ఆపేంత వరకు కూడా, అలాగే ఉగ్రవాద సంస్థల్ని ఆ ఉగ్రవాద నాయకుల్ని భారత్ కు అప్పగించేంత వరకు కూడా మనం యొక్క పోరాటం అనేటువంటిది మనం ఆపం. అలాగే ఇప్పుడు అంతర్జాతీయ ఒత్తిళ్లు ఎన్నొచ్చినప్పటికీ కూడా మాట్లాడేటువంటి మనం విరామం మాత్రమే ఇచ్చామండి. మనం విరామం మాత్రమే ఇచ్చాం, విరమించుకోలేదు. మనం అస్సలు విరమించుకోలేదండి ఇంకా. కాబట్టి మనకి ఇంకా ఫర్దర్ ఎస్కలేషన్ కనుక పాకిస్తాన్ యొక్క ధోరణి ఆ విధంగానే ఉంది, కంటిన్యూ అవుతుంది అంటే ప్రాబ్లం ఏంటి అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ కి పాకిస్తాన్ ఆర్మీ మీద కంట్రోల్ లేదు. వాళ్ళు పాకిస్తాన్ సైన్యంలా కాదు, ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్ పాకిస్తాన్ కి వచ్చింది. రైట్ శ్రీనివాస్ గారు, మీరు లైవ్ మేజర్ శ్రీనివాస్ గారు, అంటే ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ వార్ ఈ రోజు ఏమైనా భారత్ అనౌన్స్ చేసే పరిస్థితి ఉందా? ఈ రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు, మీ అంచనా ఏంటి? ఎందుకంటే రాత్రి మనం విరామం ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ ఇప్పుడు డ్రోన్స్ ని మనం డిస్ట్రాయ్ చేయడం, అలాగే వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రయత్నాలని ఆపకుండా కుటిల బుద్ధిని చూపించడం అంటే మనం అంతర్జాతీయ ఒత్తిడికి లొంగవలసినటువంటి అవసరం లేదండి. ఇప్పుడు అదే అన్నాను, మనం ఒక విరామం ఇచ్చి చూసాము, పరీక్షించాము, వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది మళ్ళీ ఎస్కలేట్ అవుతుందండి. ఈ రోజు నిన్నటి మీద ఇంకా గట్టి బుద్ధి చెప్తారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కారణం ఏంటి అంటే మనం తాత్కాలికంగా మనతో మాట్లాడడం వలన, వాళ్ళతో కూడా పాకిస్తాన్ తో మాట్లాడారు, మనతో మాట్లాడారు, ఇద్దరితో మాట్లాడడం వలన ఓకే సరే లెట్ us హ్యావ్ ఎ హార్ట్, అప్పటికే చేయవలసిన డ్యామేజ్ అంతా చేసేసాం. అయితే ఇప్పుడు మార్నింగ్ నుంచి మళ్ళీ జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మన ప్లాన్ రెడీ అయిపోతుందండి. ఈవెన్ డే టైమ్స్ లో అటాక్ జరిగినా సరే ఏం ఆశ్చర్యం లేదు. కాబట్టి మన యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని నిలువరించేటువంటి ప్రయత్నం కాదు, అవసరమైతే ఆక్రమించేటువంటి ప్రయత్నం కూడా ఇప్పుడు చేయవలసి ఉంటుంది. కారణం ఏంటి అంటే ఒక్కసారి మనం చూసి రియాక్ట్ అవుతాం, ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంకా మనమే అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళవలసి వస్తుందేమో అండి. అంటే ఇంకా ఈ పరిస్థితి ఎలా ఉంది? మీరు అన్నట్టుగా అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుంది, కానీ మళ్ళీ కరెక్ట్గా ఒక తెల్లవారుజామున అంటే 5-5:30 ప్రాంతాల నుంచి మళ్ళీ డ్రోన్లతో అటాక్ చేస్తున్న వాతావరణం. అంటే ఎంత గట్టిగా బుద్ధి చెప్పినా అంటారు కదా, పాముకి పాలు పెట్టినా కూడా పాము కాటేయకుండా ఉండదు కదా, అదొకటి. రెండోది, ఎంత గట్టి బుద్ధి చెప్పినా కూడా మళ్ళీ తన ధోరణిని పాకిస్తాన్ ప్రదర్శిస్తోంది. నేను అదే అడుగుతున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఫుల్ ప్లెడ్జ్డ్ వార్ ఏమైనా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందా భారత్? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ అనేటువంటి పాకిస్తాన్ గవర్నమెంట్ కి పాకిస్తాన్ ఆర్మీ మీద పూర్తి స్థాయిలో కంట్రోల్ లేదు. వాళ్ళు ఎలా తీసుకుంటున్నారంటే మేమే ఇంకా డైరెక్ట్ ఫైనల్ డెసిషన్, మీ ఎవరి యొక్క సజెషన్స్ వినవలసినటువంటి అవసరం లేదు, మా ప్రభుత్వం ఏదైనా చెప్పుకోనివ్వండి, మేము మాత్రం మా దాడులు కొనసాగిస్తామనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నట్టు వార్ ప్రకటించవలసి ఉంటుంది, ఖచ్చితంగా ప్రకటించవలసి ఉంటుంది. కారణం ఏంటి అంటే మనం ఒక చిన్న దాడి చేయడానికి ప్రయత్నిస్తేనే మొత్తం దాని యొక్క 9 నగరాలను మనం స్మాష్ చేసి పాడేయడానికి మనం
చేసాం, అలాగే క్రూషియల్ ఇన్స్టాలేషన్ నాశనం చేసామండి. ఉమ్, ఈ రోజు వారు ప్రకటిస్తే గనక ఒక పక్కనేమో వాళ్ళ యొక్క రాజకీయ నాయకులు "అబ్బో, మమ్మల్ని కాపాడండి" అని చెప్పి ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్తారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం వినే స్థితిలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ ఇంటర్నల్ డిసిప్లిన్ ఏదైతే ఉందో ఫస్ట్ వాళ్ళు సెట్ చేసుకునేటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి వాళ్ళ నాశనాన్ని తీసుకొచ్చేది కేవలం ఇప్పుడు ఉగ్రవాదులు కూడా కాదు, పాకిస్తాన్ ఆర్మీనే ఆ దేశం యొక్క నాశనాన్ని కోరుకుంటుందండి. ఉమ్, కారణం ఏంటంటే వాళ్ళు ఆ యొక్క ఏమాత్రం డిసిప్లిన్ లేకుండా ఆ వెనకాల చెప్తున్నటువంటి నాయకుల యొక్క వాళ్ళకి నాయకుడు కూడా ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదు, డైరెక్షన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. కాబట్టి ఆర్మీ ఇండిపెండెంట్ గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఆ ఏమంటారు రెచ్చగొట్టేటువంటి చర్యల వలన మరింతగా ఎస్కలేట్ అవుతుంది, వార్ సినారియోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఈ లోపల ఖచ్చితంగా కొంతవరకు అంతర్జాతీయ ఒత్తిడి అనేటువంటిది పనిచేయవచ్చు. ఒకవేళ గనక మన దేశ భౌగోళిక సమగ్రతను సార్వభౌమత్వాన్ని ఎవరైనా టచ్ చేస్తే మనం ఆ ప్రెషర్ ను కూడా లెక్క చేయం, ఆ ప్రెషర్ ను కూడా పక్కన పెట్టి, ఎందుకంటే వీ హ్యావ్ ఎ వ్యాలిడ్ పాయింట్, ఉమ్. కాబట్టి వారికి కూడా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయండి. ఒక రకంగా చెప్పాలంటే నిన్న సాయంత్రమే దేర్ ఈస్ ఏ అన్డిక్లేర్డ్ వార్ అండి. ఎందుకంటే మన 1971 తర్వాత ఎప్పుడు కూడా భారతదేశం పాకిస్తాన్ లో ఉన్నటువంటి డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ మీద ఇలాగా మిజైల్ దాడులు చేయడం గానీ, లేకపోతే ఎయిర్ ఫోర్స్ దాడులు చేయడం గానీ, ఇండియన్ నేవీ అనేటువంటిది యాక్టివేట్ అయ్యి, అందులోనూ ముఖ్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ సబ్మెరైన్ సిస్టమ్స్ ఏమన్నా వస్తాయేమో అని చెప్పి మనం అక్కడ P-18 ఎయిర్ క్రాఫ్ట్ ని మనం పెట్టాము అక్కడ మొత్తం సర్వైవలెన్స్ కోసం. అదంతా కూడా ఇండియన్ నేవీకి చెక్ పెట్టడం కోసం అడ్వాన్స్డ్ యాంటీ సబ్మెరైన్ టెక్నాలజీ అంతా కూడా మనం యూజ్ చేస్తున్నాం అండి. కాబట్టి మనం చేయవలసినటువంటి డిఫెన్సివ్ మెజర్స్ తీసుకుంటూనే ఖచ్చితంగా మనం అఫెన్సివ్ యాక్షన్ కి వెళ్తాం. ఈ టైంలో నేను అనేది ఏంటంటే మనకి ఖచ్చితంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని ఆక్యుపై చేసేటువంటి అవకాశం వచ్చింది. పాకిస్తాన్ మరిన్ని తప్పులు చేయాలి, మరిన్ని తప్పులు చేస్తే మనకి మరిన్ని అవకాశాలు వస్తాయి. ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజంలో మనం తప్పు అనిపించుకోకుండా మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తెచ్చుకోగలుగుతాం. అలాగే మళ్ళీ పాకిస్తాన్ కి జీవితంలో కోలుకోలేని విధంగా వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసి వదిలిపెట్టగలమండి మనం. రైట్, మీరు అన్నట్టుగా పీఓకే గనక వెనక్కి తీసుకుంటే ఇంకా పాకిస్తాన్ పరిస్థితి ఇంకా అయిపోయినట్టే. మన భూభాగాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకునే అద్భుతమైన అవకాశం వచ్చిందంటున్నారు. కృష్ణారెడ్డి గారు దీనిపై మీరేమంటారు సార్? తప్పకుండా సార్, మనం ఎలా పాకిస్తాన్ కొట్టాలి అని అంటే చీపురుతో ముక్కల్ని ఏరుకునేటటువంటి పరిస్థితి. భౌగోళికంగా కానీ నైసర్గికంగా కానీ కొంత భారీ హిమాలయ శ్రేణులు, కొంత కొండలు ఉంటాయి, అది కొంత లోయ ప్రాంతంలో ఉంటుంది. అందుకే గతంలో కొన్ని ఆపరేషన్స్ చేయాలనుకున్నా అంత ఈజీ వ్యవహారం కాదని మనం మాట్లాడుకున్నాం. కానీ మీరు ఎక్స్పీరియన్స్, మీరు అక్కడ పనిచేశారు కాబట్టి మీరు కానీ కృష్ణారెడ్డి గారు కానీ మన డిబేట్లకు వచ్చే మేజర్స్, లెఫ్టినెంట్ కలర్స్ మేజర్గా మీ పోర్షన్స్ అంతా అక్కడే పనిచేశారు కాబట్టి మీ అంచనా ఏంటి సార్? ఈజీగా మనం వేఅవుట్ తీసుకోగలమా? పీఓలోకి ఎంటర్ అవ్వడానికి ఇది మంచి అవకాశం అని మీరు అంటున్నారు, కృష్ణారెడ్డి గారు అంటున్నారు. ఖచ్చితంగా మనం చేయగలుగుతామండి. ప్రస్తుతం కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క క్రూషియల్ డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ మీద దాడులు చేశాము, వాళ్ళ యొక్క సైనిక సంపత్తి అనేటువంటిది కొంతవరకు తగ్గింది. అదే విధంగా మనం టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ క్యాప్చరింగ్ అండి. సాధారణంగా ఎలా జరుగుతుంది అంటే ఇటువంటి పిఓకే లాంటి ప్రాంతాలను ఆక్యుపై చేయవలసి వచ్చినప్పుడు విపరీతంగా అక్కడ ఎనిమీ బంకర్స్ ఏదైతే ఉన్నాయో లేదా ఆ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఉన్నటువంటి వాటి మీద విపరీతంగా బాంబ్ షెల్లింగ్ కానీ లేకపోతే ఆ యొక్క బంబార్డ్మెంట్ కానీ చేయవలసి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ యొక్క బార్డర్ అవుట్ పోస్ట్లు ఏదైతే ఉన్నాయో లేకపోతే వాళ్ళ యొక్క బంకర్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వనాశనం అయిపోయిన తర్వాత అప్పుడు ఫిజికల్ గా ఇన్ఫెంట్రీ వెళ్ళి ఆ పోస్టులు క్యాప్చర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఒక్కసారి మనం లైన్ ఆఫ్ కంట్రోల్ ని కనుక మనం కంట్రోల్ చేయగలిగి ఉంటే, ఇప్పుడు ప్రస్తుతం ఈ మార్టార్ షెల్లింగ్స్ జరుగుతున్నాయి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ లోపల వీళ్ళు ఆర్టిలరీ అవుట్ పోస్ట్లు అనేటువంటి ఉంటాయి, గన్ పొజిషన్స్ అనేటువంటి ఉంటాయి. ఎప్పుడైతే అది గన్ ఫైర్ చేసిందో దాన్ని ట్రెజెక్టరీని తీసుకుని ఆ లొకేషన్ పిన్ పాయింట్ చేసి పెడతారు. అది పెట్టినప్పుడు ఒక్కసారి ఈ రోజు ఈ పినాకా మిజైల్స్ కానీ లేకపోతే మన మిజైల్ అప్గ్రేడింగ్ సిస్టమ్ గనక మనం ఈ వెపన్స్ ని గనక ఇంకొంచెం మనం ఉపయోగిస్తే గనక ఖచ్చితంగా వాటిని కొట్టేయచ్చు. కొట్టిన తర్వాత ఎస్ ఇట్ ఈస్ ఏ
target. It is not easy target, but it is a tough target. But it is not an impossible target. It is Okay. not an impossible target. ఎందుకంటే గతంలో కూడా మన డిస్కషన్ లో చెప్పుకున్నట్టు ఇక్కడ ప్లెయిన్ ఏరియాలో 1:3 సోల్జర్స్ ఫైట్ చేయవలసి ఉంటుంది. అక్కడ మనం చూసుకున్నట్లయితే 1:15 1:20 రేషియోలో మనం వెళ్ళి క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. కారణం ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని హైట్స్ ఆక్యుపై చేసుకుని ఉంటారు. ఈ హైట్స్ మామూలుగా మన ఒంటి మీద ఏ లగేజ్ లేకుండానే మనం వాటిని ఎక్కాలంటే ఎక్కి అలసిపోతాం. అటువంటిది మనం బ్యాటిల్ లోడ్స్ తో కంప్లీట్ లోడ్స్ తో ఆ యొక్క ఎనిమికి సర్ప్రైజ్ ఇచ్చే విధంగా పైనుంచి ఫైరింగ్ వస్తూ ఉంటుంది, ఆర్టిలరీ షెల్లింగ్ జరుగుతూ ఉంటుంది, లేకపోతే మోటార్ షెల్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఎనిమి యొక్క మిషన్ గన్స్, ఆ యొక్క ప్లెటూన్ వెపన్స్ ఇవన్నీ కూడా ఫైర్ చేస్తూ ఉంటాయి. అటువంటి కండిషన్స్ లో దాన్ని ఓవర్కమ్ చేసి అది ఎక్కి ఆ తర్వాత వాళ్ళని క్యాప్చర్ చేయవలసినటువంటిది అంటే చాలా శక్తి సామర్థ్యాలు అవసరం అవుతాయి. ఆ శక్తి సామర్థ్యాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కారణం ఏంటి అంటే మనం ఇన్ని రోజులు కూడా ట్రైన్ అవుతుంది, మనం శిక్షణ పొందుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయడం కోసమే. అందుకే మనం శాంతి సమయాల్లో మనం ఖాళీగా ఉండం, మన యుద్ధానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి మన యొక్క టెక్నాలజీని, ఆర్టిలరీని, వీటిని అన్నింటినీ ఉపయోగించుకున్నట్టు మిసైల్ సిస్టమ్స్ ని ఉపయోగించుకుని ఖచ్చితంగా మన ఇన్ఫెంట్రీ అండ్ మన కమాండో దళాలు ఆ పని పూర్తి చేయగలుగుతారు. ఎస్, ఇట్ ఈస్ ఎ టఫ్ టార్గెట్. ఇట్ ఈస్ ఎ టఫ్ టార్గెట్, ఆఫ్ కోర్స్ నాట్ ఇంపాసిబుల్ టార్గెట్. రైట్, కృష్ణారెడ్డి గారు, పీఓకేకి ఉన్న, నేను ఇందాక అడిగింది, పీఓకేకి ఉన్న ఈ నైసర్గిక స్వరూపం నేపథ్యంలో మనం ఎప్పుడైతే సింధు జలాల ఒప్పందం రద్దు చేసామో పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ఒక ప్రకటన చేసింది. ఇది మంచి అవకాశం పీఓకేని మనం ఆక్రమించడానికి. 1971లో ఆక్రమించిన సిమ్లా ఒప్పందాన్ని కట్టుబడి మనం వెనక్కి తగ్గా ఉంటున్నారు. ఇప్పుడు భారత్ ఈ అడ్వాంటేజ్ని ఉపయోగించుకునే ఛాన్స్ ఉందా, లేదంటే కేవలం యుద్ధానికే పరిమితమయ్యే అవకాశం ఉందా ఈసారి? లేదండి, ఖచ్చితంగా మనం ఉపయోగించుకుంటాం. కానీ ఒకటి చూడండి, గతంలో కూడా మనకి ఏం జరిగింది అంటే ఆ యొక్క అమెరికా యొక్క ఒత్తిడికి మనం ఆ రోజు కూడా మనం తల ఒగ్గాము. అలాగే కొంచెం ఏంటి అంటే మనం అంతర్జాతీయంగా ఇస్తున్నటువంటి దౌత్యపరమైనటువంటి సంబంధాల పరంగా ఇస్తున్నటువంటి ఆ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో దాని కారణంగా ఒక అడుగు మనం ఆ స్టేటస్ కో మెయింటైన్ చేయమని అప్పుడు అమెరికా ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆ ఎల్ఓసి అలా ఉండిపోయింది. అలాగే షిమ్లా ఒప్పందం చేసుకున్నప్పుడు మనం ఈవెన్ ఆక్యుపై చేసుకున్నటువంటి లాహోర్ దాకా కొట్టుకుని పోయామండి. అక్కడ దాకా కూడా మనం వెళ్ళిపోయాం, మన ఫోర్సెస్ వెళ్ళిపోయిన దళాలు. అయినా సరే మనం ఆ యొక్క షిమ్లా ఒప్పందాన్ని మనం ఒప్పుకుని మళ్ళీ వెనక్కి రావడం అనేటువంటిది జరిగింది. సో అది ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసినా సరే ఒక మంచి అవకాశం ఇస్తుందండి. వాళ్ళు ఏమంటున్నారు, మేము సిమ్లా ఒప్పందాన్ని గుర్తించదు, మాకు కూడా కావాల్సింది అదే. ఎవరు గుర్తించమన్నారు? ఆ ఉన్నటువంటి పోయింది, వెళ్ళి అటాక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా బుర్ర తక్కువ పనులే చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ గ్రెనేడ్ పిన్ ఓపెన్ చేసి దాని మీద కూర్చుంటుందండి, అంతే. తర్వాత ఏం జరుగుతుంది అన్నది దానికి అర్థం కావడం లేదు. సో వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు కానీ వాళ్ళు ఇచ్చేటువంటివి అన్ని కూడా మిస్ కోఆర్డినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. దిస్ ఈస్ ద రైట్ టైం, దిస్ ఈస్ ద రైట్ టైం. ఇంకో విషయం కూడా చెప్తున్నాండి, ఈ రోజు గనక మనం క్వైట్ గా ఉంటే గనక, ఈ రోజు గనక మనం క్వైట్ గా ఉంటే, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం చూసి దానికి నచ్చక పాకిస్తాన్ కి మళ్ళీ ఉగ్రవాదుల్ని పంపిస్తుంది, మళ్ళీ పాకిస్తాన్ దాడులు చేస్తుంది. ఇది భవిష్యత్తులో కూడా జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో జరగకుండా మనం ఇప్పుడే, ఎందుకంటే మనం ఒక నిర్ణయానికి వచ్చాం, దాన్ని గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయానికి వచ్చాం. కాబట్టి ఏం చేసినా సరే నహితో ఫిర్ కభీ నహీ అనే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. కారణం ఏంటి అంటే మనం ఇదే స్టేటస్ కో కనుక మళ్ళీ మెయింటైన్ చేస్తే మేబీ ఒక 10 years తర్వాత 5 years తర్వాత మళ్ళీ అక్కడ ఎవడో ఆర్మీ చీఫ్ వస్తాడు, వాడికి బుర్ర తిరుగుతుంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు స్ట్రెంథన్ అవుతారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళని మసిపూసి మారేడికాయ చేయడం కోసం ఇలాంటి డ్రామాలు ఏవో చేసి మళ్ళీ ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా భారత్ వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఏ ఒప్పందాలని లెక్క చేయవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు 100%. ఈ టైంలో కనుక చేయకపోతే పాకిస్తాన్ ఈ రోజు మళ్ళీ, మార్క్ మై వర్డ్స్, అగైన్ పాకిస్తాన్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ట్రబుల్స్ ఇన్ ఇండియా ఇన్ ఫ్యూచర్ ఇఫ్ వి డోంట్ టీచ్ దెమ్ ఏ ప్రాపర్ లెసన్ నౌ. ఓకే, అంటే ఇప్పటివరకైతే ఒక రకంగా గట్టి లెసనే తగిలింది, కానీ ఇంకా డోస్ పెంచాల్సిన అవసరం అయితే ఉంది. రెండోది,
మీరు కృష్ణారెడ్డి గారు అంటున్నట్టు వాళ్ళు సిమ్లా ఒప్పందం మేము ఇక గుర్తించమని చెప్పారు కాబట్టి అది మనకి బిగ్ అడ్వాంటేజ్. మనం ఎక్కడి వరకైనా పోవచ్చు, దేన్నైనా ఆక్రమించుకోవచ్చు. ఖచ్చితంగా చాలా వ్యాలిడ్ పాయింటే. కృష్ణారెడ్డి గారు ఇందాక పినాకిని కోసం చెప్పారు కదా, ఇంకా మన దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి సార్? రైట్, కృష్ణారెడ్డి గారితో మళ్ళీ మాట్లాడతా. శ్రీనివాస్ గారు, ఇందాక పినాకా కోసం మాట్లాడాం కదా, ఇంకా మనకున్న బిగ్ స్ట్రెంగ్స్ ఏంటి సార్ ప్రధానంగా వెపన్స్ పరంగా? మనం S-400 గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అండి. S-400 గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనం చాలా మంచి అవకాశాన్ని ఇవ్వడం, దీన్ని అసలు మనం వాస్తవంలో వార్ఫీల్డ్ లో దీన్ని టెస్ట్ చేయగలిగాం. అలాగే మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనేటువంటిది మనం మొత్తం నేవల్ సుప్రిమసీని మనం చూపించగలం. అక్కడ INS విక్రాంత్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైనటువంటి పని చేసింది. అలాగే దీంతో పాటు అత్యాధునికమైనటువంటి రాఫెల్ విమానాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా అద్భుతంగా చేసే ఇగ్లా మిసైల్స్ ఉన్నాయి. అలాగే ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ అనేటువంటివి ఉన్నాయి. దీంతో పాటు మనకి వెరీ స్ట్రెంత్ అండ్ సబ్మెరైన్ సిస్టమ్ ఉంది. సబ్మెరైన్ సిస్టమ్ తో పాటు న్యూక్లియర్ సబ్మెరైన్ సిస్టమ్ కూడా మన ఇండియన్ నేవీ దగ్గర ఉన్నది. ఇవన్నీ కూడా మనకి సొఫిస్టికేటెడ్ స్ట్రెంత్ గా మనకు మారబోతుంది. వార్ సుప్రిమసీని మనం మెయింటైన్ చేయబోతున్నాం. కాకపోతే కొంతవరకు మనకి కూడా కొంత డ్యామేజ్ జరుగుతుంది. దాన్ని మనం యాక్సెప్టబుల్ గా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే నిన్న జమ్మూ మీద 7 చోట్ల ఈ డ్రోన్స్ స్ట్రైక్ చేసే అనగానే ఇట్ హెస్ బీన్ యాక్సెప్టెడ్ దట్, ఎందుకంటే వార్ సినారియోలో జీరో లాస్ అనేటువంటిది ఉండదు. ఎస్, నువ్వు ఒక చోట కొడితే నీ 10 చోట్ల కొడతా అని చెప్పేసి విధంగా ఉంటుంది. కారణం ఏంటంటే మన యొక్క అత్యాధునికమైనటువంటి వెపన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ వెపన్ సిస్టమ్ అనేటువంటిది మనం యూజ్ చేయగలుగుతున్నాం అండి. అలాగే మనకి ఇజ్రాయెల్ నుంచి కూడా మనం అవసరమైతే ఆ యొక్క ఐరన్ డోమ్ సిస్టాన్ని కూడా మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. మనకి ఫ్యూచర్ లో పాకిస్తాన్ కనుక ఎలాగ వదిలిపెడితే ఆ యొక్క డ్రోన్స్ థ్రెట్ అనేటువంటిది విపరీతంగా ఉంటుందండి. అది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఏదో ఒక స్టాండర్డ్ బుద్ధి కనుక చెప్పకపోతే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుందండి. ఇంకా వెపన్స్ విషయం దగ్గరికి వస్తారా? వెపన్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి పాకిస్తాన్ కి మనకి ఏమాత్రం కూడా వాళ్ళకి మనతో కంపారిజన్ లేదు. కాబట్టి దేర్ ఆర్ మోర్ సొఫిస్టికేట్. మిరాజ్ గానీ, సుఖోయ్ గానీ, తేజస్ గానీ, ధ్రువ్ గానీ, ఇవన్నీ ఎయిర్ ఫోర్స్ లో కనుక మనం చూసుకున్నటువంటి సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. అవన్నీ కూడా వాటి డ్యూటీస్ ని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నాయండి. అంటే శ్రీనివాస్ గారి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజు దేన్ని ఉపయోగించే అవకాశం ఉంది? ఇప్పుడు S-400 అనేది అద్భుతంగా తన ఆపరేషన్ నిర్వహించింది, ఆ క్షిపణి డ్రోన్ల దాడులను తిప్పికొడుతోంది. అలాగే మనం ఈ ఐరన్ డ్రోమ్ అనేది ఉన్నప్పటికి కూడా ప్రధానంగా మనం ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ ఐరన్ డ్రోమ్ కోసం ఎక్కువగా తెలిసింది మనకి. ఈ ఐరన్ డ్రోమ్తో అటాక్ చేయటం, ఐరన్ డ్రోమ్ అంటే ఎలా ఉంటుందా, ఎంత పెద్ద ఆపరేషన్ చేస్తుందా అంటే చాలా ఈజీగా అంటారు కదా, తుత్తు తునకలు చేసేసామని మనం అంటాం జనరల్గా మన గ్రామాల్లో, తుత్తు తునకలు అయిపోయిందిరా అంటాం. అంటే ఆ విధంగా అటు డ్రోన్లను కానీ క్షిపణులను కానీ చేసిన పరిస్థితి. మనకి ఐరన్ డ్రోమ్ సంబంధించి కొంత సపోర్ట్ అందే అవకాశం ఏమైనా ఉందా ఇజ్రాయెల్ నుంచి? ఉందండి, ఖచ్చితంగా ఉంది. మనకి ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే మనకు లభిస్తుందండి. బట్ ఆల్రెడీ మనకి సమ్ ఆఫీసర్స్ ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి నిపుణులు మనకి సహాయ సహకారాలు అందిస్తారు. అవన్నీ కూడా నడుస్తున్నాయండి. ఇవన్నీ కూడా అంటే ఈరోజు యాక్షన్ ఎలా ఉండొచ్చు? 9 గంటలకి రక్షణ శాఖ మీడియా సమావేశం ఉంది. 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులు అలాగే CDSతో సమావేశం కాబోతున్నారు. అంటే పాకిస్తాన్ మాత్రం నిన్న అర్ధరాత్రి 2-2:30తో ఆగుతుంది అనుకుంటే మళ్ళీ తెల్లవారుజాము నుంచి కూడా ఇంకా స్టార్ట్ చేసింది. ప్రస్తుతం సరిహద్దుల్లో మన భద్రతా బలగాలు పోరాడుతున్నాయి, తిప్పికొడుతున్నాయి. అంటే వాతావరణం ఇంకా చల్లారలేదు. అందుకు ఈరోజు ఎలాంటి ప్రకటన ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చూడండి, మనం లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ గా ఉన్నటువంటి ఆ బార్డర్ ఫైర్ ఏదైతే ఉందో అది ఎస్కలేట్ చేసి తీవ్రతరం చేసింది. కాబట్టి అంటిల్ అన్లెస్ అక్కడ ఫైరింగ్ అనేటువంటి ఆగేంత వరకు కూడా మన రియాక్టరీ స్టెప్స్ అనేటువంటి మనం ఆపము. డీఎస్కలేషన్ అనేటువంటిది ఎంత మాత్రం జరగదు. ఎందుకంటే ఫస్ట్ అక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఆ యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఫైర్ ఇంటెన్సిటీ అనేటువంటిది తగ్గిపోవడమే కదండి, క్లోజ్ అయిపోవాలి. అది క్లోజ్ అవ్వకపోతే గనక మనం అది క్లోజ్ చేసేంత వరకు కూడా మనం ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తామో, అది ఎప్పుడైతే ఫైరింగ్ ఆపుతుందో అప్పుడు మాత్రమే మనం
శాంతిస్తాం. అదర్వైజ్ అది మనకి ఛాన్స్ ఇచ్చినట్టే ఉంటుంది. ఈ ఫైరింగ్ కనుక ఇలాగే కంటిన్యూ అయ్యి మన సివిలియన్ క్యాజువాలిటీస్ కానీ లేకపోతే ఆర్మర్డ్ ఫోర్సెస్ క్యాజువాలిటీస్ కానీ ఈ రోజు జరిగింది అంటే ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి మళ్ళీ దీపావళి ఉంటుందండి వాళ్ళకి. ఇప్పుడు అంతర్జాతీయ ఒత్తిడి అంటున్నారు కదా, ఇప్పుడు అమెరికా కానీ చైనా కానీ మిగతా దేశాలు కానీ ఇద్దరూ సమన్వయం పాటించాలని అంటున్నారు. అంటే ఆ ఒత్తిడి ఎంతవరకు పనిచేసే అవకాశం ఉంది? మనం సమన్వయం పాటిస్తున్నాం కాబట్టి జనాలని, జనావాసాలని, ప్రజల్ని టార్గెట్ కాకుండా స్పెసిఫిక్గా సైనిక స్థావరాలని, ఉగ్ర స్థావరాలని మనం టార్గెట్ చేసాం. అంటే మనం ఒక రకంగా ఆ దౌత్య నీతిని పాటిస్తున్నాం, కానీ పాకిస్తాన్ అదేం పాటించడం లేదు. ఇప్పుడు ఎవరు అంతర్జాతీయ ఒత్తిడికి తలగ్గాలి ముందు? పాకిస్తాన్ అండి. ఇది చాలు. మరి ఎవరు అంతర్జాతీయ ఒత్తిడి తీసుకొచ్చినా సరే నేను ఒక మాట అన్నాను, మన భౌగోళిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ఎవరైనా ప్రశ్నించినట్లయితే ఏ ఒత్తిడి కూడా మన మీద కూడా పనిచేయదండి. ఫస్ట్ ఇద్దరు గౌరవించాలి కాబట్టి పాకిస్తాన్ ముందు గౌరవించాలి. లేకపోతే మనం విరామం ఇచ్చాం కదా, గౌరవించినట్టే. మనం విరామం ఇచ్చామంటే గౌరవించినట్టే. మరి మన గౌరవాన్ని వాళ్ళు నిలుపుకోకుండా వాళ్ళు అటాకింగ్ మీద అటాకింగ్ చేస్తూ వస్తే మనం ఎవరి మాట వినవలసినటువంటి అవసరం లేదు. మన దగ్గర జస్టిఫికేషన్ ఉంది. మనం ఇమీడియట్ గా వాళ్ళు చెప్పగలం, ఎస్ మా దేశాన్ని మేము కాపాడుకోవడం కోసం మీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితిలో అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క గౌరవాన్ని, మనకు చెప్పినటువంటి వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఒక మాట చెప్పి మన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం చేసుకుంటామండి. అంటే శ్రీనివాస్ గారు, అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి దౌత్య నీతిని పాటిస్తూ మనం వెనక్కి తగ్గాం అనుకుందాం, కానీ పాకిస్తాన్ బుద్ధి, వక్ర బుద్ధి అనేది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ప్రజెంట్ ఇంకా క్లియర్ కట్గా మన తరం ఇంకా చూసాం, మా తరం పూర్తిగా చూసాం. నేనంటుంది ఏంటంటే ఒకవేళ అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గాలంటే మనం పెట్టాల్సిన డిమాండ్లు ఏంటి? ఈ డిమాండ్ పాకిస్తాన్ నెరవేరిస్తేనే, లేదంటే ఈ విధంగా ఉంటేనే మేము ఒక అడుగు వెనక్కేస్తాము అని చెప్పడానికి ముందు మనం పెట్టాల్సిన షరతులేంటి, మనం పెట్టాల్సిన డిమాండ్లు ఏంటి? ఎక్సలెంట్ అండి. ఫస్ట్ గతంలో జరిగినటువంటి దాడులకు కారణమైనటువంటి ఉగ్రవాద సంస్థల్ని, ఆ యొక్క నాయకుల్ని మనకు అప్పగించాలి. పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్నటువంటి భారత మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి అప్పగించాలి. పాకిస్తాన్ ఒక సంతకం చేసి ఇవ్వాలి, మేము పాకిస్తాన్ నుంచి ఎటువంటి ఉగ్రవాదానికి ఎటువంటి సపోర్ట్ ఉండదు, అలాగే భారతదేశం మీద ఒక్క ఉగ్రవాది దాడి కూడా జరగదు. ఏదైతే పాకిస్తాన్ బేస్డ్ గా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలన్నిటికీ కూడా పాకిస్తాన్ బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎటువంటి దురాక్రమణకు పాల్పడమో, మా యొక్క పాకిస్తాన్ ఆర్మీ మీ మీద ఎటువంటి దుందుడుకు చర్యలు చేయదు, ఆ యొక్క ఎల్ఓసిలో ఎటువంటి సీజ్ ఫైర్ వైలేషన్ అనేటువంటి జరగదు. అలాగే కాశ్మీర్ చర్చ ఏదైతే ఉందో, ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాని గురించి చర్చకు వాళ్ళు ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకోవడంతో పాటు మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి ఇవ్వాలి. ఇలాంటి కండిషన్స్ అన్ని పెట్టి అప్పుడు మనం విరమణ అనేటువంటి చేయాలండి. శ్రీనివాస్ గారు, మరంటే ఆ పరిస్థితి రావచ్చా ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో? పరిస్థితి వచ్చినా ఇప్పుడు మనం చెప్పిన వాటికి పాకిస్తాన్ ఒప్పుకోదు. ఒప్పుకున్నా సరే అది దాని యొక్క వక్రబుద్ధి అనేటువంటిది చూపిస్తుంది. ఇందాకే మనం అనుకున్నాం, భవిష్యత్తులో మార్క్ మై వర్డ్స్, మళ్ళీ భవిష్యత్తులో మనం పాకిస్తాన్ నుంచి సమస్య ఎదుర్కోకపోతే చూడండి అని చెప్పాను. అది కపుల్ ఆఫ్ ఇయర్స్ అయి ఉంటుంది. ఈ మందు మేబీ కపుల్ ఆఫ్ ఇయర్స్ పనిచేస్తుందేమో, మళ్ళీ మామూలుగా దాని యొక్క కార్యక్రమాలు కానించేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ యొక్క ఐడియాలజీలోనే ఈ ప్రాబ్లం ఉంది. మనం ఏదో భయపెట్టడం వలనో లేకపోతే తిరిగి దాడి చేయడం వలనో దాని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, సరే అప్పుడు నా దగ్గర ఆయుధాలు లేవు కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆయుధాలు తెచ్చుకున్నాను, ఇప్పుడు నేను అభివృద్ధి లేదు కదా, ఇప్పుడు నేను భారతదేశాన్ని నాశనం చేయడం కోసమే అభివృద్ధి చేసుకుంటాను. ఈ ఐడియాలజీ చాలా రాంగ్ గా ఉందండి. ఈ ఐడియాలజీ చావనంత కాలం మనకి ఈ సమస్యలు అనేటువంటి వస్తూనే ఉంటాయి. ఇదే పెరినియల్ ప్రాబ్లం. మనం సమర్థవంతంగా తిప్పు కొడుతూ ఉండాలి. మనం ఏ పరిస్థితినైనా సరే ఎదుర్కొనే విధంగా ఉండాలి. ప్రస్తుతం ఏంటి అంటే ఇలాంటి కండిషన్స్ అయితే మనం ఖచ్చితంగా పెట్టాలి. అంతర్జాతీయ ఒత్తిడి వచ్చినప్పుడు ఏది వచ్చినా సరే వీఆర్ రెడీ టు డీఎస్కలేట్ ద సిచ్యువేషన్. మేము రెడీగా ఉన్నాం.
ఫస్ట్ ఈ 6 పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఈ 6 పాయింట్లకి మీరు పాకిస్తాన్ నుంచి సమాధానం తీసుకోండి, దానికి సిద్ధంగా ఉంటే ఓకే మేము విరామం ఇస్తాము, ప్రస్తుత సిచ్యువేషన్ కి ఒక బ్రేక్ ఇస్తాం అంటే అభి పిక్చర్ బాకీ అన్నారు కదండి. అవును. ఫస్ట్ హాఫ్ కంటిన్యూ చేయకుండా, ఫస్ట్ హాఫ్ ఇంకా పూర్తి చేయలేదు, ఫస్ట్ హాఫ్ ఇంకా కంటిన్యూ అవ్వలేదు, మధ్యలో ఒక ఇంటర్వెల్ ఇస్తాం, బ్రేక్ ఎవరో ఇస్తాం, అన్నారు ఆ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత షో ఉంటుంది. ఎస్ సార్, నిన్న ఎవరు అన్నారు ఇది 3 గంటల సినిమాలో మొదట హాఫ్ అన్ అవర్ అయ్యింది, ఇంకా కీలక సన్నివేశాలు 4-5 ఉన్నాయి అని అన్నారు. ఖచ్చితంగా అలాంటి వాతావరణం కనిపిస్తోంది. రెండోది మీరు అన్నట్టుగా పాకిస్తాన్ది వక్ర బుద్ధి, పాకిస్తాన్ ఏ స్థితిలో నమ్మలేం. పాకిస్తాన్లో వరదలు ముంచెత్తిన